అయింది, ఇంకా పూర్తిగా పార్టీ నుంచి కూడా లీడర్లు మాట్లాడాల్సి ఉంది కదా. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు ఏం చెప్తారండి? జరుగుతున్న పరిణామాలు, పార్టీ ఓటమికి గల కారణాలు, చాలా అంశాలకు సంబంధించి కవిత గారు మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావుకి సంబంధించి వారిద్దరే ఈ కుట్రలకు తెరదీశారు, వారిపైన కుట్రలు చేశారని, అలాగే వారి కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు, తద్వారా లబ్ధి పొందాలని చూశారు అనే విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నారు. మీరేం చెప్తారు? ఎలా రెస్పాండ్ అవుతారు? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, సంజయ్ రెడ్డి గారికి అందరు కూడా నమస్తే. ఇలా ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, పార్టీలో నేను 20 సంవత్సరాలు ఉన్నా, పార్టీ కోసం పనిచేసిన, నిజంగానే వారు పార్టీ కోసం పనిచేసిండ్రు, పార్టీ అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకత ఉండాలని ఒక జాగృతి సంస్థను ఏర్పాటు చేసిండ్రు. ఆ జాగృతి తొలి కార్యవర్గంలో నేను రాష్ట్ర కార్యదర్శిని కూడా అయినా. ఇప్పుడు ఈరోజు గమ్మత్తైన కోటేశ్వరరావు గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, మీరు నాన్నకు లేఖలు రాస్తా అన్నారు, నాన్నతోని నేరుగా మాట్లాడేటువంటి అవకాశం మీకుంది, మాట్లాడేటటువంటి సందర్భం ఉంది. మీరు ఒక కూతురు, ఇలాంటి అంశాలు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేసీఆర్ గారికి తెలియవా, లేకపోతే కేటీఆర్ గారికి తెలియవా, లేకపోతే మీకు తెలిసినప్పుడు మీరు నేరుగా ఎందుకు చర్చించలే? ఈ రోజు ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకొని వరుసగా, అంటే నిజంగా మీకు అంత స్వేచ్ఛ ఉంది పార్టీలో చర్చించేటువంటి, పార్టీలో మాలాంటి వారికి ఎవరికైనా నేరుగా మాట్లాడే అవకాశం లేకపోయినా, మీకైతే మీ తండ్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు నిన్న ఒక విధంగా, ఈ రోజు ఒక విధంగా, మొన్న ఒక విధంగా, అంతకుముందు ఒక విధంగా, ముందు కేటీఆర్ గారిని మీరు ఒక లేఖ ఎవరు లీక్ చేసిండ్రు, ఈ రోజుకి అదొక సస్పెన్స్ గానే ఉండిపోయింది. అది దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏంది? అదేదో లేఖ పేరు మీద ఒక రాద్ధాంతం 90 రోజులు నడిచింది. దాంట్లో ఉన్న విషయాలు ప్రజలు చర్చించుకునే అంశాలే మీరు రాసిండ్రు. సరే, రాస్తే అది మీరు రాసిండ్రు, బయటకు వచ్చింది అన్నారు. దానివల్ల కూడా జరిగినటువంటి ఎవరికి దానివల్ల ప్రయోజనం? మీరు మొట్టమొదట 20 సంవత్సరాలు పార్టీలో మీరున్నా అన్నారు, పార్టీ మేలు కోరుకుంటున్నా అన్నారు, పార్టీ శ్రేయస్సు కాంక్షిస్తున్నా అన్నారు. అయినా మీరు సామాజిక తెలంగాణ రాలేదన్నారు. మరి ఈ సామాజిక తెలంగాణ రాకపోవడానికి కారణం నేరుగా అంటే వారి పైన ఎన్ని కుట్రలు చేస్తున్నారు పార్టీలో, అయినప్పటికీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ పట్టించుకోలేదు అనే విషయం వారు చాలా, అది కరెక్ట్ కాదండి. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ కవిత గారు అంటే ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్. వారు జాతీయ స్థాయిలో పనిచేసిండ్రు, సొంతగా సంస్థను నిర్వహించిండ్రు, పార్టీలో ప్రతిక్షణం వారి కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నారు. ఈ రోజు మీరు పార్టీ పోతే ఎంత, పార్టీ ఉంటే ఎంత అంటే, పార్టీ శ్రేణులు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పోతే ఎంత, ఉంటే ఎంత, ఒక ఎలక్షన్ ఓడిపోతే ఎంత, లేకపోతే ఎంత అనేటువంటి వ్యాఖ్యలు సహజంగా కూడా అందరినీ బాధించినటువంటి సందర్భం. ఇంకా కూడా పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది. పార్టీలో భవిష్యత్తులో పార్టీలో కొనసాగే అవకాశం ఉందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఏమైనా ఈ వ్యాఖ్యలు ఈ విధంగా చేయడం, ఈ రోజు కూడా మళ్ళీ వచ్చి హరీష్ రావు గారు అట్లా, హరీష్ రావు గారు ఇట్లా, హరీష్ రావు గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఇంకా మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ప్రధానంగా వారు హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే వారి ఉద్దేశం ఏమై ఉంటది అనేటువంటిది అయితే ఒక పెద్ద ప్రశ్న. మొన్నటి వరకు కేటీఆర్ గారిని మీరు టార్గెట్ చేసి మాట్లాడిండ్రు, ఈ రోజు కేటీఆర్ గారు మంచోళ్ళు అంటున్నారు, మా నాన్న మంచోడు అంటున్నారు. మరి హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్ అని పార్టీలో చెప్తున్నారు. ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేట్ చేసేదే వారు. ఆ తర్వాత ట్రబుల్ షూటర్గా బయట మీడియాలో ఫోకస్ అవుతున్నారు తప్ప ఈ ట్రబుల్స్ అన్ని క్రియేట్ చేసిందే వారు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. మొన్న రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎటువంటి కుట్ర పన్నారు, మొన్న శ్రవణ్ ఎలక్షన్ కి సంబంధించి కూడా అదే జరిగింది. కొంత అప్రమత్తం అయ్యాను, వారే అప్రమత్తం అయ్యారు కాబట్టి కొంత తప్పింది అనేది చెప్తున్నారు వారు. కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద వ్యూహకర్త, అది ఎవరు కాదనలేని సత్యం. 14 సంవత్సరాలు ఉద్యమాన్ని లైవ్ లో ఉంచినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమము ఒక చిన్న ఉద్యమము 2 రోజులు వచ్చి మూడో రోజు మాయమైపోయినటువంటి సంఘటన చూసినాం నిన్న మొన్న మనం. అట్లాంటిది తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకొని 14 సంవత్సరాలు లైవ్ లో ఉంచి భారతదేశంలోని రాజకీయ పార్టీలందరినీ ఒప్పించి ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు తెలుగుదేశంతో పొత్తు, రేపు కమ్యూనిస్టులతో పొత్తు, కాంగ్రెస్ తోని పొత్తు, అందరితోని జై తెలంగాణ అనిపించి, అంటే దాని ఒక ఉప ప్రాంతీయ పార్టీగా చూసినటువంటి పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉండి
ఇద్దరు ఎంపీలతోని తెలంగాణ వచ్చే విధంగా రాజకీయ పార్టీల మీద, ప్రధాన రాజకీయ పార్టీల మీద, యూపీఏ గవర్నమెంట్ మీద, అటు బీజేపీ కేసీఆర్ గారి మీద ఎక్కడ కవిత గారు ఆరోపణలు చేయలేదు, చేయబోను అని చెప్తున్నారు. కేవలం వారి ఆరోపణలన్నీ హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద చేస్తున్నారు. మీరు వినాల్సింది ఏంటంటే, మీరు వినాల్సిన అవసరం ఏంటంటే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంత పెద్ద విషయం, ఇంత అవగాహన, ఇంత టాలెస్ట్ పర్సన్ అని మీరే మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి హరీష్ రావు గారు వ్యవహారం తెలియదా, లేకపోతే సంతోష్ రావు గారి వ్యవహారం తెలియదా? మీరు కూడా సంతోష్ రావు గారితో సఖ్యతగా ఉన్నారు, మీరు కూడా హరీష్ రావు గారితో సఖ్యతగా ఉన్నారు. మరి గతంలో ఈ అంశాలు ఎందుకు ప్రస్తావించలేనటువంటి ప్రశ్న ఈరోజు అందరి మధ్యన ఉత్పన్నమవుతుంది. బాధాకరమైనటువంటి అంశం ఏమంటే, సరే బయటకు వచ్చినప్పుడు ఉన్నంతసేపు మంచినే మాట్లాడతారు, బయటకు వచ్చేసింది కాబట్టి ఈ రోజు మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు మీరు ఇన్ని రోజులు పార్టీలో మీకు ఇంటిమసీ ఉంది. ఇప్పుడు బచ్చు శ్రీనివాస్ లాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే ఏదో 2 మాటలు మాట్లాడి ఇంకో పార్టీ గురిలో వెళ్ళిపోవడం అనేటువంటిది సహజం. కానీ మీరు ఆ వ్యక్తి కాదు కదా, పార్టీ కుటుంబంలో మీరు ప్రధానమైనటువంటి వ్యక్తి, పార్టీ నిర్మాణంలో ఉన్నారు. మీకు అవునన్నా కాదన్నా మీరు కేసీఆర్ గారి కుమార్తె, మీకు ఆ ఇంటిమసీ ఉంది. ఇలాంటి తప్పొప్పులను, ఈ అంశాలను మీరు నేరుగా ప్రస్తావించి పార్టీ నిర్మాణంలో, పార్టీ మరింత బలోపేతం అవ్వడం కోసం మీరు ఎందుకు కృషి చేయలేదు? మీరే ఉండి చేయాల్సి ఉండే కదా. మీరు ఈరోజు మంచి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయే విధంగా వ్యాఖ్యలు చేసిండ్రు? బయట పాత్రికేయుల సమావేశంలో మాట్లాడాల్సినటువంటి అంశాలు ఇంట్లో ఉండి కూడా మాట్లాడొచ్చు కదా అంటున్నా నేను. కాబట్టి ఆ వ్యాఖ్యలు అంటే మీ ఉద్దేశం ఏంది? ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది కూడా ఒక ప్రశ్నగా అంటే పార్టీ శ్రేణుల మధ్యన తలెత్తుతుంది. కాబట్టి వారి వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తారు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి భావన రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. మరి రాబోయే రోజులలో ఏం జరుగుతుందో వేచి చూడాలి తప్ప, అంటే రాజకీయాలలో ఏది ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అంటే అసలు వారు అడుగుతున్నారు ఏంటంటే, కనీసం వివరణ కూడా తీసుకోరా ఏం జరిగిందనే విషయంలో, పార్టీలో నేరుగా సస్పెండ్ చేసి లెటర్ విడుదల చేస్తారనే విషయం ఒకటి మాట్లాడారు. మీరు పార్టీని వివరణ కూడా తీసుకోరా అంటే వాస్తవమే, వివరణ షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మీకు షోకాజ్ నోటీస్ కంటే ఎక్కువ కూడా మీకు అవకాశాలు ఇచ్చిండ్రు. ఎందుకంటే మీరు కేటీఆర్ గారిని అన్నారు, అంతకుముందు దయ్యాలు ఉన్నాయి అన్నారు, మీరు లేక అన్నారు. ఒక 4 నెలల నుంచి మిమ్మల్ని పార్టీ ఉపేక్షించింది, మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని భరించింది. విధి లేని పరిస్థితుల్లో నేను అనుకోవడం ఏంటంటే, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అని పార్టీ పట్ల పార్టీ శ్రేణులు మరింత బలంగా, మానసిక బలంగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఉండే విధంగా నిన్న మహిళా నాయకురాలు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది మేము స్వాగతిస్తున్నాం, సార్కు మద్దతుగా ఉంటాం అని చెప్పిండ్రు. కాబట్టి